ఒక అన్న ఏదైనా ఒక అన్న లాస్ట్లో ఒక ఇది పలానా వాళ్ళ చర్చ్, పలానా కుమార్ చర్చ్, పలానా అనిల్ చర్చ్, పలానా అన్న చర్చ్, పలానా పాస్టర్ చర్చ్ అని వీళ్ళ పేర్లే ఎక్కువైపోతున్నాయి కానీ దేవుడి నామానికి మహిమ రావట్ల. అట్లా అయిపోయింది క్రైస్తవం. వాళ్ళ రాజ్యం. మీకు అన్ని తెలుసులే, మీరు ఎంత దూరం వచ్చారో అక్కడ పరిస్థితి నేను చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది పరిస్థితి చూస్తున్నాం. బాధాకరమైన విషయాలు. ఎందుకంటే కదలగలిగితే ఇన్ని ప్రాంతాలు ఎందుకు ఖాళీగా ఉంటాయి? అక్కడ కూర్చొని ఉంది క్రైస్తవ. నేను ఫస్ట్ అక్కడ ఉన్నప్పుడు అదే అనుకున్నాను, ఉంది అని. మీరు కూడా ఇప్పుడు 250 మంది సంఘం ఉంది మీకు అక్కడ నెల్లూరులో. మీరు అక్కడ ఉంటే మంచిగా మీకు సెటిల్ అయిపోయేది కదా. ఇంకొకటి ఉంది, వీళ్ళు శిష్యులు తయారు చేయరు. ఎవరైతే వీళ్ళ కొడుకులు ఉంటారో వీళ్ళ కొడుకులు కోడళ్ళు, లేదంటే అబ్బాయిలు లేరనుకోండి, ఎవరైతే వీళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుంటారో అల్లుళ్ళు వాళ్ళు, ఎవరైతే వీళ్ళ కనీసం వాళ్ళకి పిల్లలు లేరనుకోండి, వాళ్ళ తమ్ముడు పిల్లలు, వాళ్ళ అన్న పిల్లలు, వాళ్ళ పాస్టర్లు, వాళ్ళ రిలేటివ్స్కే. తదనంతరం కూడా ఈ చర్చి ప్రాపర్టీ అంతా వాళ్ళకే.